శుభములు కలుగు నీకు. వారాహి, పొద్దున్న తీసుకెళ్లి స్కూల్ దగ్గర డ్రాప్ చేశాను. ఇప్పుడు అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ డ్రాప్ చేశాను. కనీసం ఓ చిన్న థ్యాంక్స్ అన్న ఎక్స్పెక్ట్ చేస్తాను కదా. థ్యాంక్స్. అత్తయ్య గారు చూసారా, మీ అమ్మాయిని చాలా భద్రంగా ఇంటి దగ్గర దించేశాను. అత్తయ్యా? అవునండి, ఇక నుంచి నేను మిమ్మల్ని అలాగే పిలవాలి కదా. పెళ్ళయ్యేలోపు ఆ పిలుపు అలవాటు అవ్వాలి కదా. ఇప్పుడంటే నేను వారాహి మెడలో తాళి కట్టలేదు కాబట్టి ఇంకా బయట నిలబడిపోతున్నాను. తాళి కట్టేస్తే ఇంటికి పెద్దల్లుళ్ళ ఇంట్లో అడుగు పెట్టాలి కదా. అప్పుడు మీరు కూడా నన్ను అల్లుడనో అల్లుడుగారనో పిలుస్తారు కదా. ఇవన్నీ కాదు అత్తయ్య గారు, మనం త్వరగా పెళ్లి ముహూర్తాలు పెట్టి చేసుకుందాం. అప్పుడు మన మధ్య ఈ మొహమాటాలు ఉండవు, ఆ గుమ్మాల అడ్డుగోడలు ఉండవు. ఆ తర్వాత వారాహిలా స్కూల్కి వెళ్ళి జాబ్ కూడా చేయాల్సిన అవసరం లేదు, మానేయచ్చు. ఓకే, ఉంటానండి. బాయ్ వారాహి. రఘు గారు, ఒక నిమిషం. ఏంటి వారాహి? ఏమన్నారు మీరు? ఏమన్నాను? తొందరగా పెళ్లి చేసుకుందాం అన్నాను. అది కాదు, నేను జాబ్ కూడా చేయాల్సిన అవసరం లేదు అని అంటున్నారు. అవును, నాతో పెళ్ళైన తర్వాత నీకింక జాబ్ చేయాల్సిన అవసరం లేదనే నా ఉద్దేశం. చూడండి, మేము మీ దగ్గర డబ్బులు మాత్రమే తీసుకున్నాం, అది కూడా మాకు రావాల్సిన డబ్బులే తీసుకున్నాం. అందుకు మీరు మా ఆత్మాభిమానాన్ని తీసుకోవాలని చూడకండి. అదేంటి వారాహి అలా మాట్లాడుతున్నావు? అవును, మాకంటూ కొన్ని ఇష్టాలుంటాయి, మాకంటూ కొన్ని అభిప్రాయాలుంటాయి, మాకంటూ కొన్ని అలవాట్లుంటాయి. మీరు నిన్నగాక మొన్న మా జీవితాల్లోకి వచ్చేసి మీకు నచ్చినట్టుగా మమ్మల్ని మార్చేసుకుని మీరు చెప్పినట్టు మేము వినేలా చేద్దామనుకుంటే అది కరెక్ట్ కాదు. అయ్యో వారాహి, వారాహి, కూల్ 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 కూల్, కామ్ డౌన్. ఎందుకలా హైపర్ అయిపోతున్నావు? ఇప్పుడు నేనేమన్నాను? నీకు ఇక్కడ స్కూల్లో జాబ్ చేయాల్సిన అవసరం లేదన్నాను, కానీ అసలు జీవితంలో నువ్వు జాబే చేయొద్దన్నానా? లేదు కదా. రేపు పెళ్ళయ్యాక నువ్వు నాతో పాటు ఎటు మా ఊరు రావాల్సి ఉంటుంది. అక్కడ అంత పెద్ద ఇంట్లో నువ్వు ఒక్కదానివే పొద్దున్నుంచి సాయంత్రం నేను వచ్చే వరకు ఒంటరిగా ఉండాలంటే చాలా ఇరిటేషన్గా ఉంటుంది. అప్పుడు టీచర్ జాబ్ చేస్తావో మన ఆఫీసులో ఏదన్నా చేస్తావో అది నీ ఇష్టం. ఓకేనా? పిక్చర్ క్లియర్గా ఉందా? మరి నేను వెళ్ళరానా? అత్తయ్య గారు వెళ్ళరానా? వారాహి బాయ్. కూతురి జీవితాన్ని సుడిగుండంలోకి తొయ్యట్లేదు కదా. జరిగింది మంచో
జరగబోయేది చెడో ఏమీ అర్థం కావట్లేదు. నేనేం చెయ్యాలి?